న్యాచురల్ స్టార్ నానికి న్యాచురల్ అని పేరు తెచ్చిన సినిమా అలా మొదలైంది. అలా మొదలైంది సినిమా స్టోరీ ఏంటి, డైరెక్టర్ ఏంటి, అసలు ఈ సినిమా నానికి రావడానికి కారణం ఏంటి? ఈరోజు ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకే చూడండి. వెల్కమ్ టు 70mm పోస్టర్. మన జీవితంలో చాలాసార్లు మనం కరెక్ట్ వ్యక్తిని మిస్ అవుతాం. అదే కాన్సెప్ట్తో వచ్చిన సినిమాని అలా మొదలైంది. ఈ సినిమాకి ఎన్నో అవార్డులు రివార్డులు కూడా వచ్చాయి. 2012లో ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్లో బెస్ట్ డైరెక్టర్ గాను, బివి నందిని రెడ్డి గారు గాను బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. నిత్యా మీనన్ గారికి బెస్ట్ యాక్ట్రెస్ తెలుగు సినిమాకు గాను వచ్చింది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గాను కళ్యాణ్ మాలిక్ గారికి వచ్చింది. సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్లో సపోర్టింగ్ క్యారెక్టర్ గాను ఆశిత్ విద్యార్థి గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. బెస్ట్ కామెడియన్ గాను తాగుబోతు రమేష్ గారికి, బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ గాను నిత్యా మీనన్ గారికి అవార్డు వచ్చింది. ఇక ఈ సినిమాతోనే మన న్యాచురల్ స్టార్ నాని గారు న్యాచురల్ అనే పేరుని సంపాదించుకున్నారు. అలా మొదలైంది సినిమా 2011లో విడుదలైన ఒక క్లాసిక్ రొమాంటిక్ కామెడీ చిత్రం. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన వారు నందిని రెడ్డి గారు. ఇది ఆమె మొదటి సినిమా. మొదటి ప్రయత్నంలోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు నందిని రెడ్డి గారు. ఈ సినిమాలో హీరోగా నాని గారు, హీరోయిన్గా నిత్యా మీనన్ నటించారు. ఈ సినిమా ద్వారా నానికి నేచురల్ స్టార్ అనే పేరు మరింత బలపడింది. ఈ సినిమా ఒక పెళ్లి సీన్తో ప్రారంభమవుతుంది. హీరో గౌతమ్ తన ఫ్రెండ్స్తో కలిసి పెళ్లికి వెళ్తాడు. ఇక్కడే మనకి అతని జీవితంలో జరిగిన ప్రేమ కథ గురించి ఆసక్తి కలిగించేలా కథ మొదలవుతుంది. గౌతమ్ తన ఫ్రెండ్స్కి తన లవ్ స్టోరీని చెప్తాడు. అక్కడి నుంచి సినిమా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఈ సినిమా ప్రారంభంలో చాలా సింపుల్గా అయినప్పటికీ ప్రేక్షకుడిని వెంటనే కథల్లోకి తీసుకువెళ్తుంది. హీరో క్యారెక్టర్లో గౌతమ్ ఒక సాధారణ యువకుడు. అతని జీవితంలో ఏది సరైన టైంలో జరగదు. ప్రేమలో ఫెయిల్ అవుతాడు, ఉద్యోగంలో సక్సెస్ రాదు, లైఫ్ మొత్తం మిస్సింగ్ టైమ్స్. ఈ క్యారెక్టర్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అందుకే ఈ సినిమా యూత్కి బాగా కనెక్ట్ అయింది. ఆ తర్వాత హీరోయిన్ నిత్య ఎంట్రీ చాలా న్యాచురల్గా ఉంటుంది. ట్రైన్ జర్నీలో ఇద్దరు కలుసుకుంటారు. ఆమె క్యారెక్టర్ ఫ్రాంక్, కేర్ చేసే నేచర్, ఫన్నీ కామెంట్స్తో ఆమె ఎంట్రీతో సినిమా టోన్ పూర్తిగా మారిపోతుంది. సినిమాకే ఒక ఫ్రెష్ ఫీల్ అనేది వస్తుంది. ఈ సినిమా ఒక స్టోరీ డెవలప్మెంట్. గౌతమ్ మరియు నిత్య మధ్య మొదట ఫ్రెండ్షిప్తో మొదలవుతుంది. ఫోన్ కాల్స్, ఫన్ కన్వర్జేషన్స్, చిన్న చిన్న మీటింగ్స్. ఈ సీన్స్ అన్నీ చాలా న్యాచురల్గా ఉంటాయి. ఎక్కడ ఫోర్క్ చేసినట్టు అస్సలు అనిపించదు. ఇందులో ఒక ముఖ్యమైన ట్విస్ట్ ఉంది. నిత్యా మీనన్ ఇప్పటికీ ఇంకొకరితో ఎంగేజ్ అయిందని తెలుస్తుంది. అవును, ఈ సినిమాలో ఇదే ప్రధాన మలుపు. గౌతమ్ లోపలే బ్రేక్ అవుతాడు, బయటకు అస్సలు చూపించాడు. ఈ సినిమాలో ఎమోషన్స్ చాలా సబ్టిల్గా చూపించారు. ఓవర్ డ్రామా లేదు, రియల్ లైఫ్లా ఫీల్ ఉంటుంది. ఇదే సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. చివరికి నిత్య తన ఫీలింగ్స్ని అర్థం చేసుకొని గౌతమ్ని ప్రేమిస్తుంది. ఎయిర్పోర్ట్ సీన్లో ఇద్దరు కలుసుకుంటారు. సరైన టైంలో సరైన వ్యక్తి అనే మెసేజ్తో ఈ సినిమా ముగుస్తుంది. ఈ సినిమాలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సంగీతం. అవును, ఈ సినిమాకి సంగీతం అందించిన వారు కళ్యాణ్ మాలిక్ గారు. ఈ పాటలు ఏదో అన్నావే చాలా సాఫ్ట్గా, రొమాంటిక్గా, చాలా యూత్కి కనెక్ట్ అయింది. అమ్మ అమ్మ ఎమోషనల్ టచ్ ఉన్న పాట ఒకటి కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. చిన్నమ్మ, ఈ పాట లైట్ అండ్ ఫన్ ఫీల్. ఈ పాటలే సినిమాకి మరింత లైఫ్నిచ్చాయి. డైరెక్టర్ నందిని రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే, నందిని రెడ్డి గారు ఈ సినిమా ద్వారా టాలీవుడ్కి పరిచయం అయ్యారు. ఆమె స్టైల్, న్యాచురల్ స్టోరీ టెల్లింగ్, స్ట్రాంగ్ ఫీల్ క్యారెక్టర్స్, సింపుల్ కానీ ఎఫెక్టివ్ నేరేషన్. మొదట ఈ సినిమాని ఆయన న్యాచురల్ మెచ్యూర్ డైరెక్షన్లో చూపించారు. ఈ సినిమాలో నటీనటుల పర్ఫార్మెన్స్ చూస్తే నాని గారి చాలా న్యాచురల్ యాక్టింగ్, డైలాగ్స్ చాలా రియల్గా డెలివరీ చేశారు. నిత్యా మీనన్ గారు ఫ్రెష్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. నాని గారు మరియు నిత్యా మీనన్ గారు ఇద్దరి కెమిస్ట్రీ ఈ సినిమాకే పెద్ద ప్లస్ పాయింట్. ఈ సినిమాటోగ్రఫీ, లైట్స్ అండ్ కలర్ఫుల్ విజువల్స్, ఎడిటింగ్ చాలా స్మూత్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా స్ట్రాంగ్గా మరియు ఎంతో రియలిస్టిక్గా ఉంటుంది. ఈ సినిమాకి హిట్ అవ్వడానికి మెయిన్ పాయింట్స్ ఏంటంటే, రియలిస్టిక్గా స్టోరీ ఉంటుంది, నాని గారి యాక్టింగ్ న్యాచురల్గా ఉంటుంది, మంచి మ్యూజిక్, యూత్కి కనెక్ట్ అయ్యే సీన్స్. ముఖ్యంగా నాని గారి టైమింగ్ కాన్సెప్ట్ అందరికీ కనెక్ట్ అయింది. నాని గారి కెరియర్కే ఈ సినిమా పెద్ద బ్రేక్ ఇచ్చింది. నిత్యా మీనన్ గారికి ఒక మంచి గుర్తింపు తెచ్చిన సినిమా. నందిని రెడ్డి గారికి ఒక సక్సెస్ఫుల్ డెబ్యూ సినిమా అని మనం మాట్లాడుకోవచ్చు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్లో నేచురల్ లవ్ స్టోరీస్కి ట్రెండ్ స్టార్ట్ అయింది. అలా మొదలైంది సినిమా ఒక సింపుల్ లవ్ స్టోరీ కాదు. జీవితంలో టైమింగ్ ఎంతో ముఖ్యంగా
చెప్పే సినిమా. మనకి సరైన వ్యక్తి ఎప్పుడు వస్తాడో కానీ అతన్ని గుర్తించడం మన చేతుల్లో ఉంటుంది. అలా మొదలైంది సినిమా గురించి విశ్లేషణ. ఒక సినిమా కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఒక నిజమైన కథ. మీకు అలా మొదలైంది సినిమా ఎంత ఫేవరెట్? మీకు ఆ సినిమా గురించి ఏవైనా మెమరీస్ ఉంటే మాకు కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని చెప్పండి. మరిన్ని మూవీ రిలేటెడ్ అప్డేట్స్ మరియు మూవీ రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.